బెదిరిస్తేనో భయపెడుతూనో భారత్తో వర్కౌట్ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అర్థమైంది. ఆయన ఎంతగా కవ్వించినా మోదీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అందుకే చర్చలు జరుపుతామంటూ బతిమిలాడుతున్నారా? మోదీని ఆయన పదే పదే ఎందుకు పొగుడుతున్నారు? వచ్చే నెలలో మోదీతో ట్రంప్ భేటీ కాబోతున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో త్వరలో భేటీ కానున్నారు. అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సుకు అనుబంధంగా మోదీ, ట్రంప్ మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల నేతలు మొదటిసారి భేటీ అవనున్నారు. ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ వ్యాఖ్యలు, భారత్పై టారిఫ్ల వేళ ఈ భేటీ జరుగుతూ ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వాలనుకుంటున్నట్లు ట్రంప్ స్వయంగా చెప్పారు. మోదీ పుట్టినరోజు సందర్భం కూడా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. మోదీకి ట్రంప్ మంచి స్నేహితుడే అయినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న ఉద్దేశంతో మనపై అధిక టారిఫ్లు వేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. ఈ భేటీపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. టారిఫ్లు విధించినా, మన విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించినా అమెరికాకు ఎలాంటి ప్రతిఫలం లేదు. దీంతో భారత్పై తన వైఖరిని మార్చారు ట్రంప్. ట్రంప్ సన్నిహిత సలహాదారులు విమర్శించినా భారత్ స్పందించడం మానేసింది. అమెరికాపై ప్రతీకార సుంకాలను విధించలేదు. వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ చైనా, రష్యా అగ్రనేతలతో స్నేహపూర్వకంగా కలిసిపోవడం ట్రంప్ ను వెనకడుగు వేసేలా చేసింది. తనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ఇండియా వ్యూహాత్మక సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్ కలత చెందారు. అమెరికాకు వ్యతిరేకంగా విస్తరిస్తున్న దేశాల కూటముల్లో భారత్ కీలకంగా మారుతోందని ట్రంప్ టీం అర్థం చేసుకుంది. Found out that the European nations were buying oil from Russia, and as you know, I'm very close to India. I'm very close to the Prime Minister of India. I spoke to him the other day, wished him a happy birthday. We have a very good relationship. He put out a beautiful statement too. But I said, I sanctioned them. China is paying a very large tariff right now to the United States, but I'm willing to do other things, but not when the people that I'm fighting for are buying oil from Russia. If the oil price comes down, very simply, Russia will settle, and the oil price is way down. బ్రిక్స్ వంటి కూటములు కలవరపెడుతున్నాయి. ప్రపంచ జీడీపీలో సుమారు 40% ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ దేశాలు ఆర్థిక, రాజకీయ పరపతి ఉన్నవి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనా తన ప్రతీకార విధానాల ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచింది. అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా కొన్ని రాయితీలు ఇవ్వక తప్పని పరిస్థితిని డ్రాగన్ సృష్టించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా తంటాలు పడుతూనే ఉంది. ట్రంప్, పుతిన్ల మధ్య అత్యున్నత స్థాయిలో అలస్కా భేటీ జరిగినా సంక్షోభ పరిష్కార అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అమెరికా ఒత్తిడికి లొంగకుండా భారత్ కొత్త భాగస్వాములను వెతుక్కుంటోంది. ట్రంప్ రెండో విడత పాలనలో విదేశాంగ విధానంలో వాణిజ్యమే కీలక ప్రాధాన్యం పొందింది. అమెరికా వాణిజ్యానికి భారత్ కీలకం కానుంది. చైనా 1990ల తర్వాత ఆర్థిక పరుగును జోరెత్తించగా అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు 9/11 సంక్షోభాల వంటి భౌగోళిక రాజకీయ పోరాటాల్లో మునిగిపోయింది. చైనా సుస్థిర ఎదుగుదలను తక్కువ అంచనా వేసింది. 2000 సంవత్సరం ప్రారంభానికే చైనా ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరించింది. సైనికంగానే కాదు, సాంకేతికంగానూ పోటీదారుగా ఎదిగింది. భారత్ సైతం చైనా బాటలోనే పయనిస్తోంది. భవిష్యత్తులో చైనా లాంటి దేశాలను అమెరికా ఎదుర్కోవాలి అంటే భారత్ సహకారం అవసరం. భారత్ లాంటి స్నేహితులను పక్కన పెడితే అమెరికా మరింత బలహీనమయ్యే ఛాన్స్ ఉంది. ప్రపంచ భారీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇండియా వేగంగా ఎదుగుతోంది. మనది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికాలోని ప్రవాస భారతీయులు సత్తా చాటుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, తర్వాత వేరేవారు కావచ్చు, ప్రవాస భారతీయుల విజయ గాథలను ఎవరూ ఆపలేరు. 50% సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలపై నీలి నీడలు అలుముకున్నాయి. అయితే పరస్పరం చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకునే వీలుంది. మోదీ మొండిగా ఉన్నా ట్రంప్ 4 అడుగులు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది.